హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'మనసున్న మనిషి ఓ కుక్కల ప్రేమికుడి కథ'. అనగనగా ఒక నగరం ఉంది. అక్కడ ట్రాఫిక్ శబ్దాలు, అపార్ట్మెంట్ల సందడి, బందీల ఉరుకులు మొదలైనవన్నీ నిత్యం కనిపిస్తాయి. కానీ ఈ బీభత్సమైన నగరం వీధుల్లో మనసు కలిగిన ఓ వ్యక్తి జీవితం మరోలా ఉంది. అతని పేరు మధు. చిన్నప్పటి నుంచి మధుకి పశువుల మీద, ముఖ్యంగా కుక్కల మీద ఎంతో ప్రేమ. మధు ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. నిత్యం ఉదయం 8 గంటలకు ఆఫీస్‌కి వెళ్తాడు. కానీ తన రోజు అంతా కుక్కలతో మొదలవుతుంది. ఇంట్లో ఉన్న బిస్కెట్లు, అన్నం, కొద్దిపాటి ఆహారం వేసుకొని ఆయన నగర వీధుల్లోకి బయలుదేరతాడు. మధుకు సిటీ వీధుల్లో కనిపించే ఆకలితో అలమటించే కుక్కలు చూస్తే ఎంతో బాధ కలిగించేది. ఎవ్వరూ పట్టించుకోరు. వీధి కుక్కలు అడ్డు వచ్చిన వారిని చూసి భయంతో పారిపోతుంటాయి. కొన్ని నిస్సహాయంగా చెట్ల కింద పడుకొని ఉంటాయి. కొన్ని ఎక్కడైనా ఆహారం కోసం చెత్త కుప్పల్లో తిరుగుతుంటాయి. ఈ దృశ్యాలు అన్నీ మధు హృదయాన్ని తట్టుకోలేకుండా చేసాయి. ప్రతిరోజు మధు వీధుల్లోకి వెళ్ళి తన చేతిలో ఉన్న ఆహారాన్ని అక్కడున్న కుక్కలకు పంచిపెడతాడు. "ఇక్కడికి రా బుడ్డీ, నీకోసమే తెచ్చానోయ్" అని మధు వాటిని పిలుస్తూ వాటికి ఆహారం పెడతాడు. కుక్కలు మొదట భయపడతాయి. కానీ మధు ప్రేమతో "అన్నం తినమ్మా, నిన్ను ఏమీ చేయను" అని నెమ్మదిగా మాట్లాడుతుంటాడు. మధు మాటల్లోని ప్రేమ, చేతుల్లోని సున్నితత్వం కుక్కల హృదయాలను కూడా వెలిపెడుతుంది. ఆనందంగా మధు దగ్గరకు వచ్చి తోక ఊపుకుంటూ అన్నం తింటాయి. వాటి కళ్ళు కృతజ్ఞతతో నిండిపోతాయి. ఎవరూ పట్టించుకోని వీధి జీవనానికి మధు మాత్రం ఓ ఆశాకిరణం అవుతాడు. వాటికి ఏది అవసరం? ఆకలి తీరితే చాలు. అవి మనం చేసే చిన్న ప్రేమకే ఎంత సంతోషంగా ఉంటాయో చూడండి అని మధు తన స్నేహితులకు చెబుతుంటాడు. ఒకరోజు మధు అదే వీధిలో నడుస్తూ ఒక చిన్న కుక్కను కనిపెట్టాడు. అది చాలా నీరసంగా ఉంది. ఆకలితో, దాహంతో వణికిపోతూ ఒక మూలన పడుకొని ఉంది. దాన్ని చూసిన మధు మనసు చలించిపోయింది. వెంటనే నీళ్లు తెచ్చి దాని దగ్గర పెట్టాడు. ఆ కుక్క కళ్ళలో చీకటి తెగి నెమ్మదిగా నీళ్లు తాగింది. ఆ తరువాత తన సంతృప్తిగా అన్నం కూడా తినింది. మధు లాలనతో దాని తల మీద చేతిని వేసి "నీకు ఇంకా బాధలుండవు, నేనున్నాను కదా" అన్నాడు. మధు లాంటి మనసున్న వ్యక్తులు ఈ ప్రపంచానికి అవసరం. పశువులకి నోరు లేనప్పటికీ వాటి కళ్ళలో కనిపించే భావాలు మనిషికి నిత్యం సందేశంగా నిలుస్తాయి. పశువులు మన మాటలు వినవు, కానీ మన ప్రేమని అవి ఖచ్చితంగా అర్థం చేసుకుంటాయి అని మధు చెబుతుంటాడు. అది చూసిన కొందరు యువకులు కూడా వీధి కుక్కలకు ఆహారం పంచడం మొదలుపెట్టారు. ఎందుకు వదిలేస్తున్నారో, వీటిని కూడా జీవించడానికి హక్కు ఉంది. ఎందుకు వదిలేస్తున్నారో, వీటికి కూడా జీవించడానికి హక్కు ఉంది. పసిబిడ్డలాగా మనం చూసుకోవాలి అని మధు అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. మధు మనసు చప్పుడు లేకుండా ఈ కుక్కల ప్రపంచానికి ఓ అండగా నిలుస్తూ ప్రతిరోజు తన సాదాసీదా పనిలో జీవితానికి అద్దం తెచ్చాడు. మనం కూడా ఇలా ప్రేమతో, ఆహారంతో ఈ మౌన జీవులకు సహాయం చేస్తే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశంగా మారుతుంది. కుక్కలకి మనం ఇచ్చే చిన్న చిన్న సహాయాలు మనసుల్ని కదిలించే ప్రేమగా మారతాయి. ఈ భూమి మీద జీవులందరికీ ప్రేమ పంచితే మనిషి హృదయం అసలు హృదయమే అవుతుంది. మధు కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రేమతో చూసుకుంటే ఈ మౌన జీవులు మనకు స్నేహితులుగా మారతాయి. అవి కూడా మనకిచ్చే నిస్వార్థ ప్రేమ మన జీవితానికి వెలకట్టలేని బహుమతి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.